అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. తిరుమలగిరి టౌన్షిప్లో 2 బిల్డింగ్స్ వర్క్ స్టార్ట్ చేశామండి. ఒకటి నార్త్ ఈస్ట్ కార్నరు అండ్ ఒకటి ఈస్ట్ ఫేసు. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ వేస్తున్నాం ఈరోజు. అండ్ వాటర్ కూడా మనకి 60 ఫీట్ నుంచే వాటర్ ఉన్నాయండి. ఇక్కడ మేము టోటల్గా 200 ఫీట్ వేయించాము. వాటర్ బోర్ ఇక్కడ 200 ఫీట్ వేయించాము. సో వాటర్ కూడా మనకి 1.5 to 2 ఇంచెస్ దాకా వాటర్ పన్నాయని చెప్పారు. వాటర్ కూడా నాన్ స్టాప్ వస్తున్నాయి. 1 HP మోటార్ ఉంటుంది దీనికి. మనకి తిరుమలగిరి టౌన్షిప్ వచ్చేసి లొకేషన్ మనకి కర్నూలు టు బెంగళూరు హైవే వెళ్తుంటే రింగ్ రోడ్ దగ్గర, రింగ్ రోడ్ దాటిన వెంటనే రైట్ సైడ్ వస్తుందండి. రింగ్ రోడ్ దాటినంటే లెఫ్ట్ సైడ్ మనకి గోశాల ఉంటుంది. గోశాలకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి తిరుమలగిరి టౌన్షిప్ వస్తుంది ఇక్కడ. అండ్ తిరుమలగిరి టౌన్షిప్ ఎంట్రన్స్ రోడ్ ఇది 40 ఫీట్ రోడ్, సిమెంట్ రోడ్ ఇది, రన్నింగ్ రోడ్ తిరుమలగిరి టౌన్షిప్లోకి ఎంట్రన్స్ ఇది. అండ్ తిరుమలగిరి టౌన్షిప్లో మనం ఆల్రెడీ రోడ్ నెంబర్ 14లో 2 బిల్డింగ్స్ కట్టామండి. అది ఇప్పుడు చూస్తున్న వీడియోలో ఈ 2 బిల్డింగ్స్ మనం కన్స్ట్రక్షన్ చేసినవి. ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ అండ్ ఈస్ట్ ఫేసు. సో సేమ్ ఇదే మోడల్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి సేమ్ ఇలాంటి ప్లాటర్స్ 2 తీసుకున్నాము. అండ్ రోడ్ నెంబర్ 14లో ఇల్లు ఉన్నాయి. అండ్ రోడ్ నెంబర్ 15లో ఇప్పుడు మనం కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇదండి రోడ్ నెంబర్ 15B. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ మార్కింగ్ వేసాము ఈరోజు. తిరుమలగిరి టౌన్షిప్ మొత్తం ఇది బాగా గట్టి సాయిల్ అండి. మనకి జస్ట్ 2 ఫీట్ 3 ఫీట్ల నుంచే మొత్తం బండ పడుతుంది. మేము వచ్చేసి 5 ఫీట్ దాకా తీసాము. చూడవచ్చు మీరు మొత్తం ఇక్కడ పుట్టింగ్స్కి మొత్తం రాయి వచ్చింది కింద. మనం 4x4 సైజులో మ్యాట్ వేస్తాము. సో అదే సైజులో మనము తీపిచ్చాము. అది చూడండి వీడియోలో మనకి గట్టి ముడ్స్ వస్తుందండి. కింద మొత్తం బండ పడుతుంది 4 ఫీట్ నుంచి. మనం సిమెంట్ వచ్చేసి బాంగూర్ సిమెంట్ వాడతాము, మ్యాగ్నా కాంక్రీట్ మిక్చర్ ఇది. అండ్ పుట్టింగ్ సైజ్ చూడొచ్చు మీరు 4x4 సైజ్ ఇది. మనం కంపెనీ వచ్చేసి కామ్దేను కంపెనీ ఐరన్ వాడతాము. అండ్ పిల్లర్కి వచ్చేసి 4 16mm రాడ్లు, 12mm రాడ్లు 4, మొత్తం 8 కడ్డీలు వాడతామండి. మొత్తం 8 రాడ్స్ వాడతాం పిల్లర్కి. మనకి G+2 వరకు ఎలాంటి సమస్య ఉండదు బిల్డింగ్ స్ట్రెంత్కి. సో మన కంపెనీ బ్రాండ్ కూడా చూడవచ్చు ఇక్కడ, కామ్దేను 550 గ్రేడ్. సో ఒక్క పిల్లర్కి వచ్చేసి 8 రాడ్స్ వస్తున్నాయండి. ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది మనకి. G+3 వరకు సపోర్ట్ చేస్తుంటుంది. అండ్ మన ఒక్క బిల్డింగ్కి వచ్చేసి 12 పిల్లర్స్ వస్తాయి. పాదుగోడలు కూడా నాగులోటు రాయి వాడతాము. కింది నుంచి మొత్తం దారంకి ఉంటుంది మొత్తం గోడ వాళ్ళది. అడుగున్నర పన్న 18 ఇంచుల నుంచి 20 ఇంచుల దాకా వస్తుంది పన్న ఇది వెడల్పు. హైట్ వచ్చేసి మనము భూమి నుంచి 3.5 ఫీట్ తీసుకున్నాము. అండ్ మెయిన్ చౌకట్కి వచ్చే వరకు 4.5 to 5 ఫీట్ దాకా వస్తుంది. చాలా హైట్లో ఉంటుందండి మనది బేస్మటము. మీరు చూడొచ్చు లాస్ట్ రోడ్ నెంబర్ 14లో కట్టిన బిల్డింగ్స్. ఇది వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ అండి, 6000 లీటర్ కెపాసిటీ వస్తుంది. అండ్ వాటర్ సంప్ వచ్చేసి మనకు 4000 లీటర్ కెపాసిటీ వస్తుంది. అది ఈశాన్య మూలలో పెట్టాము వాటర్ సంప్ ఇది, 4000 లీటర్ కెపాసిటీ. అండ్ సంప్ వచ్చేసి మనకి సెప్టిక్ ట్యాంక్ ఇది 6000 లీటర్ కెపాసిటీ. అండ్ బేస్మటం మొత్తం వచ్చేసి మనం రెడ్ గ్రావెల్ నింపుతాము. సో జేసీబీ కూడా మనకి పైకి బేస్మటం లోపలికి ఎంటర్ అయిపోయి మనకి ఫిల్లింగ్ చేస్తుంది. సో వెయిట్ ఎక్కువ పడుతుండడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి కుంగే ఛాన్స్ ఉండదు బిల్డింగ్. మొత్తం ఎర్రమడ్స్ నింపేసామండి మొత్తం బేస్మటం లోపల. ముందర బిల్డింగ్ మొత్తం వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్ ఇవి. నార్త్ 30 ఫీట్ రోడ్ అండ్ ఈస్ట్ కూడా 30 ఫీట్ రోడ్ ఇది. అండ్ ప్లింత్ బీమ్ కూడా మనం కాంక్రీట్ మిక్చర్కి మొత్తం బాంగూర్ సిమెంట్ వాడతాము. గోడ కట్టుకోనికి వచ్చి నాగార్జున సిమెంట్. అండ్ ప్లింత్ బీమ్కి వచ్చి ఐరన్ వచ్చి 12mm రాడ్స్ 4 రాడ్స్ ఇచ్చాము. అండ్ సపోర్టింగ్ రాడ్స్ కూడా ఉంటాయి మనకి, ఒక 4 ఫీట్ దాకా సపోర్టింగ్ రాడ్స్ వస్తాయి పిల్లర్ టు పిల్లర్. ఇదండి కార్నర్ బిల్డింగ్ ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నరు. మీరు చూడొచ్చు హైట్, బేస్మటం హైట్ 3.5 ఉందండి ఇక్కడ మొత్తం గోడ కట్టుకోము. అండ్ ప్లింత్ బీమ్ ఒక 1 ఫీట్ అట్లా వస్తుంది హైట్.
అండ్ బాంగూర్ సిమెంట్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు మనకి పిల్లర్ టెస్టింగ్ చేస్తున్నారండి. మనకి స్ట్రెంత్ వాల్యూ కూడా చాలా బాగుందని చెప్పారు రిజల్ట్. అండ్ ఎవ్రీ బిల్డింగ్కి ఇట్లా టెస్టింగ్ చేపిస్తాం పిల్లర్ సపోర్టు. చూడండి ఇది స్ట్రెంత్ చెక్ చేసే మిషన్ ఇది. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయినాక ఫుల్ లెంత్ వీడియో పెడతానండి. ఇప్పుడు ఇంకా ప్లాస్టింగ్ కాలేదు కాబట్టి రూమ్స్ అన్నీ ఇలా వస్తున్నాయి. ఒక హాలు, డైనింగ్ ఏరియా అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండ్ 2 బెడ్రూమ్స్ ఎంట్రన్స్. ఇది లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ రైట్ సైడ్ కామన్ బెడ్రూము. సో ఈ బిల్డింగ్ మనకి కార్నర్ బిట్ అయినందుకు 2 సైడ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి నేను పార్కింగ్ పెట్టలేదండి. పార్కింగ్ ప్లేస్లో సిట్అవుట్ రూమ్ అరేంజ్ చేశాను. సో రూమ్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది మనకి సిట్అవుట్ రూము. అండ్ బిల్డింగ్ ఇది టాప్ వ్యూ అండి. ఇది లెంటర్ లెవెల్ అయినాయి గోడలు. సో చుట్టుపక్కల బిల్డింగ్స్ చూడండి మొత్తం. సో ఈ వెంచర్ మొత్తానికి ఈశాన్య మూలలో మనకి జగన్నాథ గట్టు వ్యూ ఉంటుందండి తిరుమలగిరి టౌన్షిప్ మొత్తంకి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.